నేను మీ మాధవి సిద్ధం. సమ్మర్ హీట్ పెరిగిపోయింది, అలాగే పొలిటికల్ హీట్ కూడా బాగా పెరిగిపోయింది. రకరకాల పనులతోటి బయటికి వెళ్ళేవాళ్ళు, ట్రావెలింగ్ చేసేవాళ్ళు ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తున్నాము. అండ్ వాళ్ళల్లో చాలామంది నవిడేస్ వడదెబ్బ కానీ, సన్ స్ట్రోక్ కానీ, హీట్ స్ట్రోక్తో గురయ్యి 1 వీక్ దాకా సిక్ అవ్వడం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, ఒక్కొక్కసారి వీళ్ళల్లో కొంతమంది ఫ్యాటల్గా మరణానికి గురవడం కూడా చూస్తున్నాం. చాలా బాధాకరం. అయితే బీపీ కానీ, షుగర్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వేడికి గురవకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే బీపీకి వాడే మెడిసిన్స్లో డైరెటిక్స్ అంటే వాటర్ని తీసేసే లక్షణం ఉండడం వల్ల త్వరగా డీహైడ్రేషన్కి గురయ్యే రిస్క్ ఉంది. అంతేకాకుండా షుగర్ ఉన్న వాళ్ళు డయాబెటిక్స్ త్వరగా హైపోగ్లైసెమిక్ కండిషన్కి రీచ్ అవుతుంటారు. అండ్ హార్ట్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి రకరకాల మెడిసిన్స్ అండ్ వాటిలో డైరెటిక్స్ ఉండడం, అంతేకాకుండా ఒక్కోసారి వాళ్ళని వాటర్ తక్కువ తీసుకోమనడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎలాంటి కోమార్బిడిటీ ఉన్నా కూడా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అయితే ఒక్కసారిగా హీట్కి ఎక్కువగా గురైనప్పుడు హార్ట్ బీట్ పెరిగినట్టు అనిపించడం, 104 ఫారెన్హీట్ డిగ్రీస్ టెంపరేచర్కి రీచ్ అవ్వడం, లేకపోతే స్పృహ తప్పిపోవడం, డీహైడ్రేషన్ వల్ల వాళ్ళు అంటే చర్మం అంతా డ్రైగా అయిపోవడం, ఇలాంటి లక్షణాలు జరిగి వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కానీ ఒక సీరియస్ సిచ్యువేషన్కి చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. తప్పనిసరిగా బయటికి వెళ్ళే వాళ్ళు కొన్ని థింగ్స్ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇంకా సన్ స్క్రీన్ లోషన్స్ మస్ట్గా వాడుకోవాలి. ఎందుకంటే స్కిన్ సమ్మర్లో ప్రొటెక్షన్ కావాలంటే ఎనీ సీజన్ సన్ స్క్రీన్ వాడమని చెప్తూ ఉంటారు డాక్టర్స్, డెర్మటాలజిస్టులు. సన్ స్క్రీన్ అనగానే స్కిన్ వైటిష్గా కనిపిస్తుంది, ఫన్నీ లుక్ ఉంటుందని చాలామంది ఇబ్బంది పడి వాడరు. కానీ సన్ స్క్రీన్స్లో కూడా చాలా రకాలు ఉంటుంటాయి. వాటర్ రెసిస్టెంట్, జెల్ బేస్డ్, వాటర్ బేస్డ్, అంతేకాకుండా నవేడేస్ టాబ్లెట్ ఫామ్స్లో కూడా సన్ స్క్రీన్ లోషన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఉన్నాయి. అయితే స్విమ్మింగ్కి వెళ్ళే వాళ్ళు వాటర్ రెసిస్టెంట్ వాడచ్చు, కానీ మిగతా వాళ్ళ శరీర తత్వం, స్కిన్ టైప్ని బట్టి సన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే టాబ్లెట్ ఫామ్లో వాడేవి అంతగా ప్రూవెన్ కాదు. ఒకవేళ ఏమన్నా ఎఫెక్ట్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్గా వాడినప్పుడే ఆ టాబ్లెట్స్ ఫామ్లో వాడినప్పుడు ఎఫెక్ట్ ఉండవచ్చు. సన్ స్క్రీన్ మస్ట్గా క్యారీ చేయాలి అండ్ వాడాల్సి ఉంటుంది బయటకు వెళ్ళేటప్పుడు. ఇక వాటర్ బాటిల్, చాలా మంది బటర్ మిల్క్ అనుకుంటూ ఉంటారు, కానీ బటర్ మిల్క్ కంటే వాటర్ క్యారీ చేయడమే బెటర్. ఎందుకంటే అందుకైతే వాటిలో సబ్జా గింజలు వేసుకొని వాటర్ బాటిల్ క్యారీ చేయడం ఇంపార్టెంట్. బటర్ మిల్క్ కొంతసేపటికి బయటికి వెళ్ళినప్పుడు పుల్లగా అయిపోవడం, దాని ద్వారా ఎసిడిటీకి గురవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇంట్లో ఫ్రెష్గా బటర్ మిల్క్ తాగొచ్చు, బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం వాటర్ క్యారీ చేయడం. వైట్ క్యాప్ కానీ, హ్యాట్ కానీ, లేదా అంబ్రెల్లా కానీ క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ వీటితో పాటు మీకు అవసరమైన మెడిసిన్స్ ఇవన్నీ ఇలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ బయట నుంచి రాగానే చాలా మంది కోల్డ్ వాటర్ లేదా చిల్డ్ వాటర్ లేదా ఏదైనా డ్రింక్ తీసుకోవాలని చూస్తుంటారు, కానీ అది సేఫ్ కాదు. దానివల్ల రకరకాల ఇబ్బందులకు గురవుతుంటారు. ఒక్కోసారి వాయిస్ కూడా పోవడం లేదా ఇన్ఫెక్షన్స్కి గురవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో కొంతసేపటికి రూమ్ టెంపరేచర్కి బాడీ కూడా కొంచెం వేడి తగ్గాక, రూమ్ టెంపరేచర్కి వచ్చాక కొంచెం చల్లటి తాగడం ఓకే, కానీ మరీ చిల్డ్ తాగకుండా ఉంటేనే బెటర్. కొద్దిగా సెటిల్ అయ్యాకనే నార్మల్ వాటర్ లేదా కొంచెం చల్లటి వాటర్ తీసుకోవడం బెటర్. అండ్ బయట ఉన్నప్పుడు చల్లటి తినాలి, తాగాలి అనుకుంటారు. వాటిలో సలాడ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, లేదా ఐస్ కలిపిన డ్రింక్స్ కానీ, ఇలాంటివన్నీ గట్ హెల్త్ని డిస్టర్బ్ చేయడం, దాని ద్వారా డయేరియా కానీ, వామిటింగ్స్కి గురవడం, వాటి వల్ల డీహైడ్రేషన్కి గురవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో బ్యాక్టీరియా ఎక్కువగా డెవలప్ అయ్యే రిస్క్ ఉంటుంది. కాబట్టి మన గట్ హెల్త్ని కూడా, స్టమక్ని కూడా డిస్టర్బ్ చేస్తుంటాయి. దీన్ని స్టమక్ ఫ్లూ అని కూడా అంటుంటారు. దానివల్ల కూడా డీహైడ్రేషన్కి గురవడం జరుగుతూ ఉంటుంది. అండ్ బయటకు వెళ్ళినప్పుడు వీలైనంత వరకు ఫ్రెష్గా కుక్ చేసిన ఫుడ్ తినడం, అండ్ బటర్ మిల్క్ లాంటివి లేకపోతే సలాడ్స్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేయడమే బెటరు. ఇంట్లో ఫ్రెష్గా అప్పుడే కట్ చేసిన ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఇలాంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకొని టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ కేర్ ఇన్ దిస్ సమ్మర్. బై ఫర్ నౌ.